హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అను కిచెన్. ఈరోజు మనం చేపల పులుసు ఎలా చేయాలో చూసేద్దాం. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ధనియాల పౌడర్, ఒక నిమ్మకాయ, 1 కేజీ ఫిష్, దాంట్లోకి మసాలా కలిపి ఒక వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అంతే. నేను ఎలా కలుపుతానో చూడండి, మీరు కూడా నాలాగానే చేసుకోండి. మనం ఇందాక తయారు చేసుకున్న పేస్ట్ ఇట్లా ముక్కలకు పట్టించి ఒక 1/2 అవర్ బయట పెట్టుకున్నాం అనుకో, మంచిగా ముక్కకు కారం ఉప్పు అన్నీ ముక్కలకు పడుతుంది. చేతులు కారం అయితే లేవా అని అయితే ఇక నోటి రుచి కోసము పిల్లల కోసము తల్లి ఇట్లా చేసి పెడతారు. మా పిల్లలు అది ఇది తింటే మంచిగా ఉంటుందని బయట కొనుక్కొస్తే బాగుండదు. నూనె అది ఇది వేస్తారు, కాలిన నూనె వేస్తారు, కల్తీ నూనె అని ఇంట్లో ఫ్రెష్గా చేసి ఇస్తుంది. ఇంత కష్టమైన తల్లి పిల్లలకు అట్లా. మా అమ్మ కూడా మాకు ఇట్లా చేసి ఇచ్చేది, మళ్ళీ నేను కూడా నా పిల్లలకు చేసి ఇచ్చుకుంటాను. ఒక కేజీకి సరిపడే పులుసు కోసం సరిపడే చింతపండు తీసుకున్నాం. ఇంత చింతపండు అయితే సరిపోతుంది. అంటే మనం పులుపుకు తగ్గట్టు ఒక చిన్న బాండి పెట్టుకొని మనకు ఇంకా మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, ఆయిల్ అవసరం లేదు, అది ఇంకా వేయకూడదు, పేస్ట్ చేయాలి, పౌడర్ చేయాలి. 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర చేసి ఈ పొడి దాంట్లో మసులుతుంటే పులుసులు వేసుకోవాలి. అంతే. దీంతో మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. పులుసు టేస్ట్ ఉంటుంది, మంచి గుమ వాసన వస్తుంది. ఇట్లా 5-6 ఇళ్ళకు ఈ స్మెల్ పోతుంది అన్నమాట. అప్పుడు అమ్మో కొంచెం పచ్చి వాసన వెళ్ళిపోయేంత వరకు వేపుకోవాలి. చిటపట అన్నప్పుడే ఇంకా సినిమా అయ్యా చెప్పు, ఇంకా ఎట్లా పెట్టినా సరే కానీ చిటపట అన్నంత వరకు వేయించుకోవాలి. ఇట్స్ రైనింగ్ టైం. కేజీకి 3 ఆనియన్స్ తీసుకున్నా, పేస్ట్ కోసం అంటే చిక్కగా రావడానికి. పులుసు మన ఇష్టం, 2 అన్న వేసుకోవచ్చు, 3 అన్న వేసుకోవచ్చు. నాకు చిక్కగా ఉండాలి కాబట్టి నేను 3 కట్ చేసుకుంటున్నాను. కొంచెం ఆనియన్ ఫ్రై చేసుకోవాలి, మరి పచ్చిది అయితే పచ్చి వాసన వస్తుంది. కొద్దిగా ఆయిల్ వేసి కొంచెం సేపు మగ్గించుకొని మిక్సీకి వేసుకోవాలి. వేసుకున్న కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర,